ఏమన్నా ఉంటే అన్ని నామముల కన్నా పై నామమును ఆయనకి అనుగ్రహించాను అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క నామాన్ని మనం ఇప్పుడు చూస్తామండి. యేసు ప్రభు నామము ఉన్నతమైన నామం. ఎందుకంటే దేవుడు భూలోకంలో ఎవరిని బాగా హెచ్చించాడు అని మనం ఆలోచిస్తుంటే యేసు ప్రభువాన్ని బాగా హెచ్చించాడండి. అందుకని మత్తయి సువార్తలో లాస్ట్లో ఆయన అంటూ ఏమంటాడంటే, నాకు భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము 28:18 చూస్తే మత్తయి సువార్తలో, అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయి. ఇక్కడ అంటున్నమాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. యేసు ప్రభు నామానికి అంటే ఒట్టి యేసు ప్రభు నామమే అని కాదు, యేసు ప్రభు వారికి కూడా యేసు ప్రభు నామం అంటే యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు యొక్క ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క యూనిక్నెస్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడండి. ఆయన నామము అన్ని నామముల కన్నా హెచ్చైన నామముగా తండ్రి అనే దేవుడు హెచ్చించాడు అనే మాట చూస్తున్నాం. అందుకనే మీరు ప్రార్థన చేసినప్పుడు యోహాను సువార్త 14 ఏమంటాడంటే, నా నామమున మీరు నన్ను ఏం అడిగినానో నేను మీకు అనుగ్రహిస్తాను. ఎందుకంటే యేసు నామానికి దేవుడిచ్చినటువంటి ప్రిఫరెన్స్ భూలోకంలో చాలా చాలా గొప్పగా దేవుడు చేస్తూ వచ్చాడు. అందుకనే ఇప్పుడు మనం గద్దె ఇచ్చి మరి అపోస్తుల కార్యములు 16:18 కొన్ని విషయాలు చదువుకున్న తర్వాత మనం మాట్లాడుకున్నాం. దాని నుంచి 16-18 చూద్దామండి. అది అంటే ఎవరంటే 16 వచనంలో చూస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనను దెయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఒక చిన్నదండి, మేబీ ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే అన్మ్యారీడ్ పర్సన్, ఒక చిన్న పాప, ఒక యవనస్తురాలు దెయ్యం పట్టింది, సోది చెప్తోంది అనమాట. సోది చెప్తోంది అంటే జరిగింది చెప్తుంది, ఏదో చెప్తూ ఉంటుంది. జరిగింది ఎలా చెప్పగలుగుతుంది అని అంటే, సాధారణగాడు మన జీవితాలని జరిగిన సంగతులన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడండి. సాధారణగాడు అంటే వాడి గురించి కొంత తెలియాలి. శత్రువు యొక్క బలం ఏంటో బలహీనత ఏంటో మనం గ్రహించినప్పుడు అంటే వాడిని ఎలాగ మనం ఎటక్క చేయొచ్చో, వాడు ఏ విషయాల్లో వాడు ఎలా ఉంటాడని మనం గ్రహించాలి. అందుకని మీరు అపవాద తంత్రంలో ఎరిగిన వారి కారు అంటాడు. వాడు ఎవడంటే వాడొక ఆత్మ, పడిపోయినటువంటి దేవదూత, ఒక ఆత్మ. వాడు అన్ని చోట్ల ఉండలేడండి. వాడు కొన్ని చోట్ల ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సాతాన్ అనేవాడు లూసిఫర్ మన భారతదేశం వచ్చాడు అనుకోండి, భారతదేశంలో మన ఏరియాలో దొరికినాడు అనుకోండి, మళ్ళీ అమెరికాలో ఉన్నది వాడికి వెంటనే తెలియదు. ఎందుకంటే వాడు ఒక బీయింగ్ అంతే. వాడు ఏం చేస్తాడంటే రెక్కలు పడిపోయిన వాడు బుద్ధి అంతా వంకరే కానీ దేవదూత వాడు ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరి వెళ్ళాలి. అయ్యగారు రండి మనకు ఒక సేవ దొరికింది అనగానే ఆ సైన్యం చెప్తూ ఉంటుంది అన్నమాట. కమ్యూనికేషన్ సెల్ ఫోన్ లాగా అవి ఏం చేస్తూ ఉంటాయంటే, అంటే నాకు కొంత డెమనాలజీ మీద కొంత స్టడీ చేశానండి, కొంతవరకు నేను చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే మనకు చాలా అవసరం, నాకు ఇంట్రెస్ట్ ఉండేది అన్నమాట. సో ఇది చేస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మల పిలుస్తున్నప్పుడు అక్కడికి వెళ్తుంది. దీని బలం, దీనికి ప్లాన్స్ అన్ని కూడా దీనికి మళ్ళీ మనకి ఎఫ్ఎస్సిఎల్ రాసిన పత్రిక 6 చూస్తే మనకి క్లియర్ ఐడియా వస్తుంది. ఎఫ్ఎస్సి మీరు పోరాడేది మనుషులు కాదనే మాట 6:12. అక్కడ చూస్తుంటే ఒక మాట అండి, అక్కడ డైరెక్ట్ గా సాతాను సామ్రాజ్యంతో అని రాయలే, అక్కడ కేటగిరీస్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు చదువుతుంటే, ఎలాగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలం ఉన్న దురాత్మల అంటే శరీరులు కాదు అని అంటే మిగతాన్ని కూడా
ఇక మిగతా కేటగిరీస్ అని అంటారు. ఒక వెర్షన్ లో నేను కామెంటరీ చదివిన విషయంలో దాంట్లో ఏం చెప్పినాడంటే శరీరంతో కాదని, అంటే దాంట్లో కూడా ప్రధానులు, అధికారులు, ఆ అంధకార సముద్రులు, లోకనాథులు, ఆకాశ దురాత్మక సమూహంతో మీరు పోరాడుతున్నారు. 4 లెవెల్స్ మనం చూస్తున్నాం. మనం అందుకునే మనం అటాక్ అనేది మనం రాంగ్ పర్సన్ తో యుద్ధం చేసేస్తూ ఉంటాం చాలాసార్లు. మన యుద్ధం ఏం చేస్తామంటే మనకి శత్రువు ఎవరో తెలియనప్పుడు ఏం చేస్తామంటే వీడి వల్ల ఏమని చెప్పి కొంతమంది పక్కింటి వాళ్ళ మీద గొడవాడేస్తూ ఉంటారు. అసలు చేసిందేమో ఒకరు, కానీ వీళ్ళు ఊహించుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అన్నెసెసరీగా వీళ్ళ ఆలోచనలను కూడా తిప్పివేయడం వల్ల సాతానుడు ఇంత త్వరగా తిప్పిపోయారు అంటాడు. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే మైండ్స్ ని ట్విస్ట్ చేస్తూ ఉంటాడు, మనలో ఉద్రేకాన్ని కలగజేస్తూ ఉంటాడు. మనం పోరాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, దైవికమైన పోరాటం. కానీ అన్నెసెసరీ విషయాల్లో ఏం చేస్తాడంటే కాసేపు సహనంతో ఓర్పుతో జయించండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చేస్తామంటే కడిగి పారేస్తాం అని. కడిగి పారేయడం కాదు, మనమే కడిగేసుకుంటాం, మన లోకంలోకి బురదలోకి వెళ్ళిపోతాం. మన పోరాటం అనేది రైట్ గా ఉండాలని ప్రభు సెలవిస్తుంది. సాతాను పేతురులో దూరి ఈ మరణం నీకు దూరమవును కాక అని యేసు ప్రభు అని అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడండి దేవుడు? అప్పుడు పేతురు గారిని నువ్వు బండవి, నువ్వు రాయివి, నీ మీద నీకు పాతాల తాళపు నీకు ఇస్తున్నాను అని చెప్పినటువంటి మరి పేతురు గారు మంచి పేరు సంపాదించాడు. నువ్వు ప్రభు క్రీస్తు నువ్వు దిగొచ్చిన వాడు అని చెప్పిన వాడే వెంటనే నెక్స్ట్ వర్స్ లో ఏమన్నాడండి? దేవుడు యేసుప్రభు అన్న మాట వెంటనే ఆయన అబ్జర్వ్ చేసాడు. మనం ఎలా ఉంటుందంటే ఒక ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ఒక మనిషిని నమ్మేమనుకో వాడు ఏం చెప్పినా సరే దేవతలు చెప్పినట్టే ఫీల్ అయిపోతాం. అలా ఫీల్ అయిపోకూడదు. ఇది ఎవరి నుంచి వస్తుంది? ప్రభు మాట లేకపోతే దురాత్మ మాట? ఇది మనల్ని పాడు చేసేదా, బలపరిచేదా, మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేదా అని ఎప్పుడు కూడా కాన్షియస్ కలిగి ఉండాలండి. లేకపోతే మనం ఏం చేస్తామంటే అరే ఒక వ్యక్తి మీద ఇలా ముద్రేసేస్తాం అనమాట, పర్ఫెక్ట్ అని అనేస్తూ ఉంటాం. నేను అనుకునే ఎవరిని కూడా మనం ఉట్టినే ప్రభు మాట మనం బలపరిచే మాట అయితే కనుక వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఇదే మనం దుఃఖపరిచే మాట, మనల్ని పతన స్థితిలోకి తీసుకెళ్లే మాట అయితే ఎవరు చెప్పినా సరే వినక్కర్లేదు మనం. ఎందుకంటే ఒక్కొక్కసారి సాతానుడు వారిని వాడుకోవచ్చు అనే సంగతి గ్రహిస్తూ ఉండాలి. తర్వాత వెంటనే సాతాను యేసుప్రభు వారి కాబట్టి వెంటనే గ్రహించాడు ఇన్ స్పిరిట్ లో. ఏమన్నాడంటే సాతానా నా వెనుకకు పో, ఎందుకంటే నీకు దేవుని ప్లాన్స్ అని మీకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. సాతాను గడికి అర్థం అవ్వలేదండి, అందుకనే సిలువ ఎక్కనిచ్చాడు, చంపేసాను అనుకున్నాడు అండి. కానీ యేసుప్రభు వారు చక్కగా తలుపు తీసుకుని వచ్చినట్టుగా బండని ఆ దేవదూత దిగాని బయటకు వచ్చాడు. నాకు అర్థమవలే గాడ్స్ ప్లాన్ ఏంటో. గాడ్స్ ప్లాన్ మనిషి యొక్క ఊహకు అందదు, గ్రహింపలేము, అది మనం వర్ణించలేము. ప్రభు ప్లాన్స్ అనేవి మనుషుల ఆలోచన ప్రకారం ఉండవండి. మనుషుల ఆలోచన ప్రకారం ఎలా సాతానికి కూడా అర్థమవదు. అందుకనే ఆయన హృదయముకు అందనటువంటి విధానంగా ప్రభు ఉన్నతమైనటువంటి ప్లాన్స్ ప్రతి మనిషి పట్ల, ఈయన అందరి పట్ల ప్రభు వారు ఆయన ప్లాన్స్ వేసుకుని ఆల్రెడీ ఉన్నాడండి. ఆ ప్లాన్స్ గ్రహించడమే చిత్తం అంటూ ఉంటాం. దైవ చిత్తం, నా దేవుని పట్ల చిత్తం ఏంటి అని అంటే గాడ్స్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అంటే ఆయన ప్లాన్ మన పట్ల ఏముందో అది గ్రహించుకోవడం. ఈ పరిస్థితిలో ఈ మాట విషయంలో ఈ విధంగా నేను వెళ్ళాలి, దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడని నడిపిస్తూ ఉంటాడని చూస్తున్నాం. అందుకనే ఇక్కడ అన్నాడు మీరు పోరాడినది మనుషులతో, నరమాతృలతో, అలాగే శరీరులతో కాదు. పర్యాయ పదాలు చెప్పాడు, మనుషులతో కాదు. మన పోరాటం మనుషులతో అనుకుని చాలా రాంగ్ వెళ్ళిపోతున్నాం. చాలా ఫైట్ భీకరంగా రక్తాల కార్యలా కొడేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు. మన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని అన్నాడు 1 యోహాను పత్రికలో. తెలుసు కదండి మీకు అది మాట, చదవండి ఎక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరిని ద్వేషించువాడు ఎప్పటి వరకునో చీకటిలో ఉన్నాడు. నీ తన సహోదరిని ప్రేమించు వెలుగులో ఉన్నవాడు అతను ఏందో చూడండి అక్కడ నరహంతకుడు అని రాసి ఉంటుంది చూడండి.
నాది బైబిల్ మారింది. చదవండి బ్రదర్, చదవండి. ఎవరంటే మనం సహోదరుని ప్రేమిస్తున్నాం కానీ 15 వచనం చూస్తే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూడండి అక్కడ స్పష్టంగా క్లియర్ గా ఉన్నాడు. సహోదరుడు అంటే ఎవరండి? సహోదరులు అంటే ఎవరంటే యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళందరూ కూడా ఒక తండ్రి పిల్లలమే. యేసు ప్రభు రక్తంతో నన్ను కొన్నాడు అంటూ ఉంటాం. కన్నాడు, తను ఎందరు అంగీకరించారు వారందరూ అని నామలు విశ్వాసం ప్రతి వాడును దేవుని పిల్లలు అన్నాడు. దేవుని పిల్లలందరూ అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా అవుతాం. ఇప్పుడు మనమందరం కూడా ఒక తండ్రి ఆయన బిడ్డలమే అని దేవుని మాట స్పష్టంగా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డల మధ్యలో ఎందుకని ద్వేషాలు వస్తున్నాయి? ఎందుకంటే రాంగ్ ఫైట్ ఎక్కడ రాంగ్ వచ్చేస్తుంది. ఏంటంటే మన ఐడియాలజీ అంతా రాంగ్ అనమాట. మన మైండ్ అంతా రాంగ్, సాతాన్ని కరప్ట్ చేసేస్తుంది. మనం ఎప్పుడు కూడా బ్యాటిల్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ అవుతుందంటే మైండ్ లో అవుతుందండి. ఎప్పుడైతే మైండ్ లో మనం ఎప్పుడైతే కనుక ఫెయిత్ ని పాడు చేసేది ఏంటంటే రాంగ్ ఐడియాస్ అండి. మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. మనం ఎప్పుడైతే రాంగ్ గా ఆలోచించి ఒక విషయంలో త్వరగా నిర్ణయాలు తీసేసుకొని మాట్లాడేస్తామో దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు కాదు. ఒకసారి ఏదైనా సందర్భం వచ్చిందంటే వాళ్ళని పట్టుకుని వీళ్ళని అడగాలి. మన చేతిలో చాలా మంది పేర్లు ఉంటాయి, చాలా లిస్ట్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ ఫైట్ కి బెదిరిపోయి వెంటనే ఆధారపడతాం. మనుషులను నమ్ముకొని కూడా దేవుని యందు విశ్వాసం నుంచి మనం ఏం చేయాలంటే ఈ ఫైట్ లో ప్రభా నీ జయాన్ని దయచి ప్రభా, నీ నామములో గొప్ప విజయాన్ని మాకు అనుగ్రహించు ప్రభా అని ఆయన నామములో గొప్ప విడుదల అందాము. యేసు నామములో లోకంలో విజయం ఉంది. దేశాల్లో మీటింగ్ జరుగుతుంటే వెనకాల కుక్క అరిచేస్తుంటే ఆ సేవకుడు మాట్లాడుతూ యేసు నామంలో నోరుమై అన్నాడండి. మీటింగ్ అయ్యే వరకు ఒక్క కుక్క అరవలేదండి. లైవ్ లో చూసాను నేను, ఆశ్చర్యం అనిపించింది. ఆ నామానికి అంత శక్తి ఉందా? నేను చూస్తున్నాను ఆ వెనకాల తిరుగుతున్నాయి కుక్కలన్నీ కూడా, కానీ ఒక్కటి అరవలేదండి. మీటింగ్ అయ్యే వరకు కూడా ఎక్కడ కనబడలేదు, సైలెంట్ అయిపోయినాయి. ఫస్ట్ పావుగంట అలా వరుతూనే ఉంది. అప్పుడు అర్థమైంది అనమాట దేవుని నాముని, దేవుని యొక్క శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. సో మనం ఏం చేస్తున్నామంటే మనలో మనమే ట్రై చేసుకుంటున్నాం, మనలో మనమే పోరాటాన్ని కఠినం చేసేసుకుంటున్నాం. దేవుడు సులువైనటువంటి నామ శక్తిని ప్రభువాన్ని మనకు అనుగ్రహించాడు, కానీ మనం దాన్ని గ్రహించలేకపోవడం వల్ల మనం రాంగ్ ఇది. ఇక్కడ పుతోనైన దెయ్యం అపోస్తుల కార్యములు మనం చూసాం కదండి. అక్కడ చూస్తే 16-18 చూస్తున్నాం అండి. అవునండి అని చెప్పాను. వెంటనే టైం ఏం తీసుకోలేదండి. ఈ సోది ఎందుకు ఈ మాట అంత తీసుకొచ్చింది ఎందుకోసం అంటే మన లైఫ్ లో జరిగే సంఘటనలు మనం ఏ తప్పులు చేసామో అంతా కూడా ఎవరికి తెలుస్తుంది? చేసిన దాన్ని మనం ఏ పాపం చేసామో, ఏం చేస్తున్నామో, ఏ పాప స్థితిలో పడి ఉన్నామో, ఏ ఆలోచనలో పట్టబడామో ఇవి దేవుడికి తెలుసు. ఇంకోటి ఎవడున్నాడా? సాతానికి తెలుసు. మనం ఏ విషయాల్లో ఎక్కడ చీకట్లో మాట్లాడినా కూడా వాడికి తెలిసిపోద్దండి. వాడు తెలిసిపోయి వాడు ఏం చేస్తాడంటే వాడు మన బలహీనతను చూసి వాడు అటాక్ చేయడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. వాడు అటాక్ చేస్తాడు అనమాట. ఆ టైంలో మనం బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని అటాక్ చేయడం వల్ల మనం పడిపోతూ ఉంటాం, పాపంలో పడిపోతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఏ పరిస్థితిలో మనకి స్పిరిచువల్ వరల్డ్ లో మనకు అర్థమవుతుంది. ఆ స్పిరిచువల్ వరల్డ్ లో ఆ కోణంలో, ఆ అనుమానంలో, ఆలోచనలోనూ దీంట్లో పడిపోతాం ఈజీగా. అంటే కనుక ఆ విషయంలో వాడు పదే శోధిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే స్పిరిచువల్ వారిలో మనం యేసు నామంలో స్ట్రెంగ్త్ అవ్వాలి, మనం బలపరచబడాలి. ప్రభా ఈ ఆలోచనలో నేను త్వరగా మాట్లాడడం అలవాటు, త్వరగా నేను తిట్టేయడం అలవాటు, త్వరగా చెడుగా త్వరగా నేను బాధపడిపోతాను, త్వరగా కృంగిపోతాను, త్వరగా నేను విశ్వాసం నుంచి వైదొలిగిపోతున్నాను. ప్రభా నీ మీద నిరీక్షణ ఉంచడం నాకు రావట్లేదని మనం ఏం చేయాలని అప్పగించుకొని స్ట్రెంగ్త్ అవ్వాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే టు స్ట్రెంగ్తన్ us, టు గివ్ పవర్,
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి స్ట్రెంగ్త్ని ఇస్తాడు. యేసు నామంలో మన గొప్ప విజయాన్ని పొందాలని ప్రభువారు చేస్తున్నాడు. అందుకని అక్కడ యెహోవా నామంలో గొప్ప విజయాన్ని చూసాం. ఇక్కడ మనం కొత్త నిబంధన ప్రజలుగా ఉన్న మనకి యేసు నామంలో, యెహోవా నామం ఏమి శక్తి లేనిది ఏం కాదు, శక్తి కాదు. యేసు ప్రభు నామాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించాడు. ఆయన అంటాడు భూమి మీదను పరలోకమందును సర్వాధికారము ఇవ్వబడింది. ఇప్పుడు యేసు ప్రభు నామంలో మనం అడిగిన ప్రతిదీ కూడా ప్రభువారు, దయ్యములు కూడా వణికి పారిపోయినాయండి. 19వ అధ్యాయం 13 వచ్చిన చూడండి. 19:13 19వ అధ్యాయం 13 వచ్చిన. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనెను. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే యేసు ప్రభు నామమును ఉచ్చాటన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు మాంత్రికులు కూడా దెయ్యాలు ఎలగొడుతూ ఉంటారు. మాంత్రికులు కూడా ఏం చేస్తారంటే దెయ్యాలు ఎలగొడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు నామాన్ని సీక్రెట్ గా వాడేస్తున్నారు. వీళ్ళు వాడేస్తుంటే అక్కడ విడుదల వచ్చేస్తుంటే ఇంకా అలాగలగా అలా కొంతకాలం సాగింది. కానీ ఒక పెద్ద దెయ్యం పట్టి డీల్ చేసుకున్నప్పుడు తిరగబడింది. తిరిగి ఏమంటున్నాడంటే నేను పౌల్ని అడుగును, యేసు గురించి కూడా తెలుసు కానీ మీరు ఎవర్రా అన్నాడు. అంటే యేసు ప్రభు నామంలో విడుదల వచ్చేస్తుంది. పలికే వ్యక్తి పరిశుద్ధుడా కాదా అది కాదు పక్కన పెడితే, యేసు నామం ఏంటి? బలమైన నామం, శక్తిగల నామం. ఆ నామాన్ని ఉచ్చాటన చేయగానే విడుదల వచ్చేసింది. వర్క్ అయిపోయింది, చాలా వర్క్ ఇలా కనుక అయిపోతుంది, బైబిల్ ఎట్టగానే అయిపోతుంది. ఇంక నేనేంటి సూపర్ అనుకున్నారు వీళ్ళు. అది దైవశక్తిలో, దైవనామంలో శక్తి కలిగి ఈ విడుదల వస్తుంది, కార్యాలు జరుగుతున్నాయని మర్చిపోయి నేనేదో దిగొచ్చిన సూపర్ పవర్ అనుకుంటున్నారు వాళ్ళు. అనుకునేటప్పటికి అప్పుడు అన్నది అన్నమాట, నేను పౌల్ని ఎరిగిను, ఎందుకంటే యేసు ప్రభు వారిని ఎరిగిను. చదువు ఎన్నో వచ్చిన 16 చదవండి. దానిపైన నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగు. అంటే సాతానికి ఎవరు తెలుస్తారు? దేవుని పిల్లలు ఎవరో దెయ్య పిల్లలు తెలుసు. కాబట్టి ఎవరికి లోపడాలో ఎవరికి లొంగాలో అది దానికి తెలుసు. ఎవరిని చూసి భయపడతాయో తెలుసు. అది ఎప్పుడైతే దేవుని ఎరిగిన ప్రజలు ఉంటారో వారిలో దైవశక్తి ఉంటుంది. వారు ఏం చేయగలుగుతారంటే గొప్ప విడుదల ఈ లోకానికి ప్రకటించగలరు. అందుకని పుత్తూరు దెయ్యం సోలు చెప్తా ఉండేది. ఏం జరిగిందంటే జరిగిన విషయాలన్నీ చెప్తోంది. ఒకరికి దెయ్యం పట్టి ఒకరికంట గత జీవితంలో చనిపోయినటువంటి విషయాలన్నీ చెప్పేస్తుంది. ఇంకో జన్మ ఉంది, ఇంకో జన్మలో పుట్టారని చెప్పి ఈ మధ్య యూట్యూబ్ లో అంటున్నారు. ఏంటో కాదు, నథింగ్ బట్ అదేంటి ఈవిలే. ఆ కుటుంబాన్ని పాడు చేసి కొంతకాలం అలా ఉంది కాబట్టి ప్రతి అడుగు దానికి తెలుసు. ఆ కొన్ని కుటుంబాలను అది తీసుకుని ఏం చేస్తుంది అంటే ఆ కుటుంబంలో అవే చావులు, అవే గొడవలు. శాపం అంటే నథింగ్ బట్ ఏంటంటే అలా విషయంలో వీక్ అని, ప్రభు దగ్గర రారని, సాతానికి లొంగిపోతున్నారు అని. ఆ టైంలో అసలు మీ కుటుంబంలో జీనియాలజీలో వస్తున్నటువంటి ఫెమిలియర్ స్పిరిట్ అని అంటారు ఈ బైబిల్లో. ఫెమిలియర్ స్పిరిట్స్ ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే ఏంటి? ఫ్యామిలీస్ ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక లక్షణం, చేదైన వేరు. నేను అబ్జర్వ్ చేసిందండి. అది ఆ ఫ్యామిలీలో ఆ పిరికితనం ఉంటుంది కొంతమందికి. ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎంత విశ్వాసం, అన్ఫెయిత్ఫుల్నెస్ ఉంటూ ఉంటారు. ఆ విషయాల్లో, ఆ పాపంలో, ఆ వ్యభిచారపు కోణం ఉంటుంది వాళ్ళలో, బలహీనత. కొంతమంది సూసైడల్ థాట్స్, కొంతమంది నరహత్యలు ఉంటారు. ఆ జీనియాలజీ, ఆ ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే ఏంటంటే ఫ్యామిలీస్ లో అది ఆరాధింపబడుతూ వచ్చింది అప్పటి వరకు. మనం ఇప్పుడు బ్రేక్ చేయాలి. యేసు ప్రభు రక్తంలో మనం ఏం చేయబడతాం? బ్రేక్ చేస్తాం. ప్రతి కర్స్ని మనం ఏం చేస్తాం? ఎందుకంటే యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. ప్రతి శాపమును కొట్టివేసే నామం యేసు ప్రభు నామం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనకి అటువంటి గొప్ప నామంని అనుగ్రహిస్తాడు. తర్వాత మనం చదువుకుందాం. 19:17 చూడండి. 17 ఈ సంగతి ఎఫెసులో కాకుండా సమస్తమైన యుద్ధము భయము కలిగిన కనుక చూడండి, యేసునామమును సరదాగా చేసేస్తారు. ఒక ఆయన ఏం చేస్తారు తెలుసండి, యేసునామమును కేక్ కటింగ్ చేస్తున్నాను.
హ్యాపీ బర్త్డేకి యేసునామం ఎందుకు? దెయ్యాల కొట్టి ప్రపంచం ఆడిచ్చేటువంటి నామాన్ని వీడు తినే కేక్ కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కటింగ్ అన్నాడు. అబ్బాబ్బా, నాకు అసలు చాలా మతిపోయింది. అసలు ఆ పండే ఏంటో మీరు చేస్తుంది అన్నాం అనుకున్నాను, కానీ అనకూడదు కదా. అలా కూర్చుని అలా వింటున్నాను. మరి ఏం చేస్తాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ కేక్ కటింగ్ చేస్తున్నాం స్వామి ప్రభువా అంటే. ఇంకా ఆయన బొందు కోసం ప్రార్థన చేయండి అయ్యారు అంటున్నాను. నన్ను యానంలో వెళ్ళాం బొందు కోసం పెళ్ళికి వెళ్ళాం. 5 కట్టుకుని ఇలా పట్టుకుని వచ్చి అలా వేయాలంట. ఏ నామంలో ప్రార్థన చేసాడు తెలుసండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మని బొందేస్తా. ఏ నామం అండి అది? ప్రభు నామం అంటే ఆశ్రమేసిగా ఉందా? ఆ నామం చూసి భయపడిరి. యేసు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఏ నామాన్ని, ప్రభు అయిన నామాన్ని వ్యర్థంగా, ఎందుకంటే దాని శక్తిని ఎరక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరొక యేసుని ఆరాధిస్తున్నారు, మరొక భక్తిలో ఉన్నారు, మరొక ఆచారం క్రైస్తవ్యంలో ఉన్నారు. నిజమైన క్రైస్తవ్యంలో లేని ప్రజలు ఎక్కువైపోయారండి ఈ రోజుల్లో. మనం ఏంటంటే నిజమైన యేసు ప్రభువుని గ్రహించిన వారు మనం ఏం చేయాలంటే వి షుడ్ ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. ప్రతి పరిస్థితిలో కూడా యేసు ప్రభు నామాన్ని గణపరచాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే అనేకులు ప్రభు అయిన యేసు నామమును గణపరచబడెను. ఈ విషయాలు తెలిసినప్పుడు దేవుని యొక్క పైన ఏంటంటే పైన ఒకసారి మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. 15 వచనం, అందుకు ఆ దయ్యము నేను యేసుని ఎరుగుదన్నాక 16, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి దిగంబర్లు అయిపోయారు. కొంతమంది పిచ్చి పెట్టేసి బయట తిరుగుతారు. కారణం ఏంటి తెలుసా అండి? ఎక్కువ శాతం డెవిల్ అటాక్. కొంతమంది అప్పటి వరకు బాగానే ఉండి పిచ్చి పెట్టేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఎలా పిచ్చిపోయారు. నేను మానసికంగా ఏదైతే కృంగదీస్తుందో నువ్వు ఏదో మెంటల్ డిప్రెషన్ సైకియాట్రిక్ చూపించుకోవాలనుకోకండి. డెవిల్ అటాక్ ఎప్పుడు కూడా నెవర్ బి డిప్రెస్డ్. ఏ విషయంలో కూడా కృంగాల్సిన పనే లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకి ఏం ఇవ్వాలో ఏం కావాలో అన్ని భూమి మీద అన్ని కూడా ప్రభువారు ఫెయిత్ ద్వారా మనం తీసుకోవడానికి అన్ని ప్రొవైడ్ చేసేసాడు. అన్ని మనకి ఏది అవసరం, చచ్చిపో అవసరం లేదు, ప్రభు కొరకు మనం ఎలా జీవించాలి అన్ని ఇచ్చేసాడు. ఇంకెందుకు ఏడుపు? సాతానుడు అంటాడు మనకు రాని వద్దన్న దాన్ని తినమ్మ పండు అని ఆశ పెట్టి డిప్రెషన్ గురి చేసి తినే వరకు ఊరుకోకుండా తిన్నాక మళ్ళా శాపం వచ్చిన తర్వాత నాకు తెలియదు అంటాడు. మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది ఏంటంటే సాతాను యొక్క వాడు. అయితే దాన్ని జయించాలంటే కనుక దైవశక్తి. ఎప్పుడైతే యేసు నామమున ప్రార్థన చేస్తామో, యేసు నామమున బంధించడం మనం నేర్చుకుంటామో, సాతానుడు ఏం చేస్తాం? బంధింపడం అనే విషయం కూడా మాట చెప్పి వస్తానే. ఇంకా చాలా ఉన్నాయి కానీ 2 నిమిషాలు చెప్తాను. మత్తయి సువార్త చాలా చక్కటి విషయాలు వినాలంటే అలా వినేచ్చు, కానీ టైం అయిపోయింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గురించి అను భూమి మీద ఏకీవించినట్లు అది పరలోకమందు నా తండ్రి వలన దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను. యేసు నామములు ఎక్కడ కూడి ఉంటే అక్కడ యేసు ప్రభువారు ఉంటారు. యేసు ప్రభువారు ఇంకో మాట చెప్తున్నాడు ఏంటంటే, మీరు భూమి మీద మీరు వేటిని బంధింతురో, నేనైతే నా అంటే ఈ విషయంలో బాక్సింగ్ నేను నిజమేనా, ఇది మనకు సంబంధించింది కాదేమో, మనం ప్యాటర్న్ వేరు కదా అనుకుంటున్నాను. బాక్సింగ్ అంకుల్ గారు మెసేజ్ వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఇది వాక్యానుసారమా కాదా అనుకుంటూ నేను అనేవాడిని కాదు, ప్రభా నీవే బంధించుకునేవాడిని. అయితే యేసు ప్రభువారు అన్నమాట ఏంటంటే, నేను మీకు అధికారం ఇస్తున్నాను, మీరు బంధించండి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి అధికారం ఉందండి. యేసు నామమున బంధించే అధికారం ప్రభువారు మనకి ఇచ్చాడు. ఏ పరిస్థితి అయినా సరే. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కొంతమందిలో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ స్పిరిట్ పనిచేస్తూ ఉంటది. కొంతమందికి ఏమవుతుందంటే ఒక్కో టైంలో ఫ్రస్ట్రేషన్ కొంతమందికి వచ్చేస్తా ఉన్నప్పుడు ఏం చేయాలంటే యేసు నామం, అదేదో మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ లేదా ఏదో అనేసుకుని కవర్ చేసుకుని వెళ్ళిపోతాం చాలా, కానీ కాదు. సాతాను యేసు నామం ప్రతి సాతానికి రిలేషన్ బంధిస్తుంది అని మనం ఒక్కోసారి మనం ప్రేయర్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఒకవేళ మ్యాక్సిమం 90% దానివల్ల కొద్దిగా కృంగుదల, కొద్దిగా
కొన్ని విషయాల్లో మనకి ఇవన్నీ కూడా జరగకపోవడం జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం దాన్ని బంధించాలి. రెండోది ప్రేయర్ చేయాలి ప్రభువుకి. అయితే సాతాను క్రియ అయితే బంధింపడుతుంది. దేవుని యొక్క ప్రార్థన ద్వారా ఆ సొల్యూషన్ ప్రభు వారు మనకి అనుగ్రహిస్తారు. ఎందుకంటే యేసు నామము శక్తిగల నామము. ప్రతి ఒక్క నీ ఆయనకి వంగుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్ళడానికి వస్తాను. 1 కొరింథీ 6:11 వరుసగా రెఫరెన్స్ చెప్పేస్తానండి, మీరు తర్వాత చదువుకోండి. అయితే మీలో కొందరు పిల్లలు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును నీవు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు ప్రభు నామములో ఇంకా వన్ సైడ్ ఒక్క మాట చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడ్డాం. బై హిస్ బ్లడ్ జీసస్ రక్తం వలన, ఆయన నామం వలన మనం నీతిమంతులుగా చేయబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం అనే మాట చూస్తూ ఉన్నాం. తర్వాత మీరు తర్వాత రాసుకుంటారా? తర్వాత రాసుకుంటాం. బాప్తిజం, యేసు నామంలో బాప్తిజం అపోస్తలుల 2:38, 8:12, 8:14. అలాగే యేసునామంలో మిరాకిల్స్ చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మార్కు సువార్త 9:39. అలాగే యేసునామంలో జీవం ఉంది. యోహాను సువార్త 20:31. హీలింగ్స్ వస్తే అపోస్తలుల గారు 3, 6, 4, 10. అలాగే పాప క్షమాపణ అపోస్తలుల గారు 4:30. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎఫెసీ 5:20. ప్రతిది ఏది చేసినా సరే కొలసీలు రాసిన పత్రిక 3:17 చదువుతారా? ఆఖరిగా చెప్పి ముగిస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3:17 చూస్తే మీరు ఏది చేసినారు కానీ అంట చూడండి. సమస్తమును ఆయన పేరట చేయండి. ఏది చేసినా యేసు ప్రభు నామం పేరట చేయండి అని అన్నాడు. మీరు మాట చేసినా క్రియ చేసినా యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు నామం పేరట ఆయన మహిమార్థమై మనం చేయాలి. యేసు ప్రభు నామంలో ప్రకటిస్తున్నప్పుడు అపోస్తలుల కార్యములు 5:40 చాలా వ్యతిరేకత వచ్చి ఆయన కొట్టారండి. అప్పుడు అంటారు అనమాట, ఆ నామము నిమిత్తము అపోస్తలుల కార్యములు 5:40 దాంట్లో వచ్చేటువంటి ఒక వ్యతిరేకత ఏంటంటే 5:40 అపోస్తలుల కార్యములు, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులు పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని. చూడండి, ఆ నామము నిమిత్తము ఏం పొందడానికండి? అవమానము పొందుటకు. అంటే యేసు నామములో మనకు ఏమొస్తుంది? మనలో అవమానాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు అనుకున్నారు దీనికి మేము యోగ్యులము, ఆయన నామం నిమిత్తము అవమానపరచబడ్డాక. అవమానాన్ని ఎవరు కూడా ఇష్టపడరండి. అవమానాన్ని ఎవరు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. యేసుపాదం అనేవారు నన్ను కాలేజీలో. యేసుపాదం తర్వాత శాంతి సందేశం అనేవారు. నా పేరు శాంతిదీప్ కదా, శాంతి సందేశం అనేవారు. ఆ నామము నిమిత్తము ఏం చేయబడుతున్నాం? ఇన్సల్ట్ చేయబడతాను. కానీ మనం దానికి యోగ్యులం అంటూ వద్దురా నువ్వు ప్రకటించకూడదు అంటే వాళ్ళు మానక ప్రతి దినము కూడా బోధిస్తున్నారు. మరి అధికారికి లోబడాలా లేదా? గవర్నమెంట్కి లోబడాలి కదా. మరి వీళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు గురించి మనం ఒక్కోసారి తిరగబడాలి. ప్రభు కొరకు మనం తిరగబడాలి. ఇది రేర్ కండిషన్. నీతి కొరకు వాళ్ళ న్యాయంగా ఉంటే లోబడాలి. కానీ యేసు నామం నిమిత్తం ఎప్పుడైనా వస్తే క్లాస్ మనం తిరగబడాల్సిందే. ప్రభు కొరకు వాళ్ళు మానకుండా ప్రభుని ప్రకటించాలి. దేవుడి మాట ప్రార్థన చేసుకున్న స్థలం
Yeah.